గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. కనిపించే దేవుళ్ళు ఎవరైనా ఉన్నారంటే ముందుగా తల్లిదండ్రుల్ని ప్రత్యక్ష దైవాలుగా భావిస్తుంటాం. తల్లిదండ్రుల తర్వాత అంతటి గౌరవ స్థానాన్ని ఉపాధ్యాయులకు ఇస్తాం. ఎందుకంటే ఉపాధ్యాయులు విద్యా బుద్ధులు నేర్పి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తారు. కాబట్టి మంచి చెడు విషయాల్ని విద్యార్థులు గురువుల దగ్గర నేర్చుకుంటారు. అలాంటి గురువులు విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఆ కష్టాన్ని ఆ విద్యార్థులు ఎవరితో చెప్పుకుంటారు? ఎందుకంటే మంచి ఏంటో చెడు ఏంటో తెలుసుకునేది, జీవితంలో పైకి ఎలా ఎదగాలనేది కూడా తెలుసుకోవాల్సింది విద్యార్థులు స్కూల్లోనే. టీచర్స్నే చాలామంది విద్యార్థులు రోల్ మోడల్గా తీసుకుంటుంటారు. ఎందుకంటే టీచర్స్ విద్యార్థుల పట్ల ఎలా ప్రవర్తిస్తారో, ఎలా టీచ్ చేస్తారో అవన్నీ కూడా వారికి ఉన్న వయసుతో సంబంధం లేకుండా టీచర్స్ అంటే మేము ఇలా ఉండాలి, టీచర్లా ఉండాలి, టీచర్ చెప్పిన మాట వినాలి. ఎందుకంటే చాలా టైం కూడా స్కూల్లోనే స్పెండ్ చేస్తారు కాబట్టి. కానీ విజయనగరం జిల్లా రాజా మండలం డోలపేటకి సంబంధించిన జిల్లా ఉన్నత పరిషత్ పాఠశాలలో ముగ్గురు విద్యార్థుల పట్ల ఒక కీచక టీచర్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడంటూ విద్యార్థులు టీచర్స్కి, తల్లిదండ్రులకి, అదేవిధంగా టీచర్స్కి కంప్లైంట్ చేశారు. సాధారణంగా పిల్లలు టీచర్స్ మీద కంప్లైంట్ చేస్తే ఇంట్లో సరేలే అమ్మ అడుగుతామంటారు, ఎందుకంటే నిజ నిజాలు తెలుసుకోవాలి కాబట్టి. కానీ రిపీటెడ్గా స్టూడెంట్స్ వెళ్ళి పేరెంట్స్కి మా మీద అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు, కొంచెం ఇబ్బందికరంగా ఉంది, దయచేసి స్కూల్కి వచ్చి మాట్లాడండి అనేసి అంటే. ఎందుకంటే పిల్లలకి గుడ్ టచ్ అంటే ఏంటో, బ్యాడ్ టచ్ అంటే ఏంటో అనేక అవగాహన కార్యక్రమాలు, అదేవిధంగా ఇంటి దగ్గర పేరెంట్స్, టీచర్స్ కూడా వారికి తెలియజేస్తున్నారు. ఎవరైనా బ్యాడ్ టచ్ చేస్తే అది ఏ పరిస్థితిలో చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో ఆ ప్రతి విషయాన్ని కూడా కంపల్సరిగా తల్లిదండ్రులకి తెలియజేయాలని చాలామంది పిల్లలకైతే మాత్రం మోటివేట్ చేస్తున్నారు. సో ఈ టీచర్ ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు పిల్లల పట్ల అసభ్యకరంగా కొంతకాలం బట్టి ప్రవర్తిస్తున్నారు. సో పిల్లలు ఒకవేళ ఏం అడగాలన్నా, ఏం చేయాలన్నా నీకు మార్కులు తగ్గించేస్తాం, నీ మీద ఇలా చేస్తాం, టీసీ ఇచ్చి పంపించేస్తామంటూ కొన్ని రోజులుగా భయభ్రాంతులు గురి చేస్తున్నాడు. పిల్లలు అనేసరికి మా పేరెంట్స్ ఏం కంప్లైంట్ చెప్తారో సారు, లేదంటే మా చదువు మీద ఏం కంప్లైంట్ ఇస్తారో, ఇంకే క్వశ్చన్స్ అడుగుతారో, ఎందుకు లేదు పేరెంట్స్కి చెప్పడం అంటూ పాపం వాళ్ళు చాలా రోజులుగా కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఎవరైతే టీచర్ ఉన్నారో ఉపాధ్యాయుడిని ఆగడాలు మాత్రం శృతి మించిపోతున్నాయి. ఇంకా చేసేది ఏమీ లేక తల్లిదండ్రులను తీసుకొచ్చి మీరు అడగండి అని హెడ్ మాస్టర్ ముందు పెట్టారు. సో హెడ్ మాస్టర్ ముందు పెట్టిన తర్వాత ఆ కీచక టీచర్ యొక్క అసలు భాగోతం బయటపడింది. సో వెంటనే హెడ్ మాస్టర్ కూడా ఆ టీచర్ని సస్పెండ్ చేశారు. ఏదైనా సరే పిల్లలు అనేసరికి అది ఫస్ట్ స్టాండర్డ్ అవ్వచ్చు, సెకండ్ స్టాండర్డ్ అవ్వచ్చు, 10th అవ్వచ్చు, ఏదైనా సరే పిల్లల్ని అసలు ఎంత జాగ్రత్తగా చూసుకుంటుంటాం. పిల్లలకి మంచి బుద్ధులు నేర్పాలని ఆలోచిస్తుంది. ఎందుకంటే మన వయసు వారి వయసును దాటి వచ్చింది కాబట్టి పిల్లలకి మంచి ఏదో చెడు ఏదో, ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా, ఎవరైనా అసభ్య పదజాలాలు వాడినా దాన్ని ఎలా తల్లిదండ్రులకు తెలియజేయాలి, ఎలా టీచర్స్కి తెలియజేయాలి, దాన్ని ఏ విధంగా స్వీకరించాలనేది కూడా అనేక రకాలుగా పిల్లల్ని మోటివేట్ చేస్తాం. చదువుతో పాటు డిసిప్లిన్ కూడా ముఖ్యం అంటూ టీచర్స్ చాలామంది పిల్లలకి చెప్తుంటుంటారు. కానీ అలాంటి టీచర్సే ఇలా ప్రవర్తిస్తుంటే ఇంకేమైపోతుంది సమాజం? అసలు అంటే పిల్లల్ని స్కూల్కి పంపాలన్నా భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే అమ్మాయిలు కూడా చదువులో రాణిస్తున్నారు, అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తున్నారు. అలాంటిది విద్యార్థిని దశలోనే ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఆ ప్రెజర్ అనేది ఆ పిల్లల మీద ఎలా పడుతుందో, ఏదైతేనే ఇలాంటి టీచర్స్ పట్ల, ఇలాంటి ఉపాధ్యాయులు కీచక టీచర్స్ పట్ల తప్పనిసరిగా సివియర్ యాక్షన్ తీసుకోవాలని తల్లిదండ్రులు, గ్రామస్తులు, మిగిలిన టీచర్స్ కూడా వేడుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వెంటనే ఆ గ్రామస్తులు, అదేవిధంగా ఆ విద్యార్థిని యొక్క తల్లిదండ్రులు కూడా వచ్చి అక్కడ మా పిల్లల్ని చూస్తే నీకు ఎలా అనిపించిందయ్యా, ఇలా చేయాలని అసభ్యకరంగా తాకుతూ నీకు పిల్లలు లేరా, నీకే మంచి మనిషివా కాదా అంటూ అతనైతే మాత్రం గొడవ పడిన పరిస్థితి అయితే అక్కడ కనిపించింది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐ డ్రీమ్ మీడియా, విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన
అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు